ఇప్పుడు కారం కారంగా. రావు గారు, మరి ఇవాళ కారం కారంగా ఏం చేయబోతున్నారు? చికెన్ బోండా అండి. చికెన్ బోండా ఈజీ అండి? చాలా ఈజీ అండి. ఓ, చికెన్ బోండా. సరే, మరి చికెన్ బోండానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చికెన్ బోండా కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పసుపు చిటికెడు. మరి రావు గారు స్టార్ట్ చేసేద్దామా? అవునండి. ఓకే, ఫస్ట్ ఆయిల్. నాకు తెలిసిపోయింది, మీరు జీలకర్ర వేస్తారు ఫస్ట్. ఎస్. కొంచెం జీలకర్ర. ఓకే. అసలు ఒక్కొక్క వంటకి ఒక్కొక్కలాగా చికెన్ పీసెస్ కట్ చేయడం జరుగుతుంది కదా? అవునండి. ఇప్పుడు దీనికి మనం కీమా కూడా వేసుకోవచ్చు, చికెన్ కీమా. కానీ ఈ చిన్న పీసెస్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ చాప్ చేస్తే మీకు టెక్స్చర్ బాగుంటుంది. అంటే కొంచెం ముద్దలు చేయడానికి, చాలా డ్రైగా ఉండకుండా కొంచెం ముద్దలు చేయడానికి కావాలి కదా మీకు, ఉండలు చేయడానికి. సో ఇంట్లో కంపల్సరీ ఇంకా తెచ్చి వేయించిన తర్వాత కొట్టుకోవాలి చేయాలి. లేకపోతే షార్ట్ ఫామ్ అంటే మనం మిక్సీలో వేసుకుని ఒక్కసారి కొట్టామనుకోండి మంచి ముద్దగా వచ్చేస్తుంది. అదిగోనండి, నో టెన్షన్, నో వరీ. మీకు ఈ ఎపిసోడ్ లో ఒక చిన్న ఇన్స్టెంట్ చట్నీ కూడా చూపిస్తాను. ఓ, థ్యాంక్ యూ. అయితే మా వ్యూయర్స్ రెడీగా ఉంటారనమాట. అవునండి. సో జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఈ కారం ఎంత కావాలంత, కొంచెం ఒక చుక్క నీళ్ళండి ఇందులోనండి. ఎందుకంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం గట్టిగా ఉన్నది అనమాట, లైట్గా. ఆయిల్ కదా, అలా వాటర్ వేగన అంటుందేమో అనుకున్నా, అనలేదు. అది ఎక్కువ వేడిగా ఉంటే మీకు అవుతుంది అనమాట. ఓకే. ఫాస్ట్ గా బాయిల్ అయిపోతున్నట్టుంది. అవునండి, చికెన్ త్వరగా అయిపోతుంది కదా. ఓకే. ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా, ఇప్పుడు ఈ జింజర్ కొంచెం స్లోలో పెడదామండి, మగ్గుతుంది. ఓకే, ఈలోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. భోజనం టైంలో కానీ, భోజనం తిన్న తర్వాత కానీ కొంతమంది ఎక్కువగా నీళ్లు తాగేస్తూ ఉంటారు కదా, అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అని కొంతమంది చెప్తున్నారు. భోజనం చేసిన తర్వాత కనీసం అరగంట సేపైన గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నీళ్లు తాగాలి. అది కూడా నార్మల్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు తాగితేనే మంచిది. చల్ల నీళ్లు తాగితే డైజెషన్ త్వరగా అవ్వదు. ఓకే, చిట్కా చూస్తారు కదా, రావు రెడీ అయిపోయినట్టుంది. అవునండి, ఆల్మోస్ట్. లాస్ట్ లో కొంచెం ధనియాలు వేసుకుందాం. ఓకే, కొత్తిమీర వేశారు. అవునండి. సో ఇది రెడీ అనమాట. ఓకే, ఇప్పుడు చాపింగ్ బోర్డ్ తీసుకొని దీంట్లో సో ఇది కొంచెం చల్లార్చుకోండి. ఇప్పుడు ఇదేంటంటే చేసుకోవాలంటే మనం కొంచెం చాప్ చేసుకోవాలి చిన్నగా. ఓకే, ఇప్పుడు ఇది చల్లారనండి. ఇన్ ద మెయిన్ టైం మనం ఇది వేడి చేసుకుందాం. ఆ ఫ్రీడమ్ ఆయిల్ అండి. ఫ్రీడమ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. ఇది చాలా తక్కువగా అబ్జర్వ్ అవుతుంది పకోడీలో, ఎనీ ఫ్రై ఐటమ్స్ లో అనమాట. ఇదే మేము వాడతాం ఇక్కడ. ఫిజికల్లీ ఇది రిఫైన్ చేసేది ఆయిల్. ఇప్పుడు ఏం చేసుకుందంటే ఇన్ ద మీన్ టైం మనం ఈ బేసిన్ అంటే శనగపిండి, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, కొంచెం కారం, కొంచెం పసుపు, గరం మసాలా, ఉప్పు, లాస్ట్ ఇది కుకింగ్ సోడా అనమాట. మన సోడా వేస్తారు చూసారా, అంటే ఇది ఉబ్బడం గురించి సాఫ్ట్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోయింది దీంట్లో.
ఓకే, ఆర్డర్ బై ఆర్డర్ చేస్తున్నారు. ఇలా 10 చల్లారుతూ ఉంటుంది, షాపింగ్ చేసేసుకుంటారు. అవునండి. ఇది ఇప్పుడు కరెక్ట్ గా ఉండొచ్చండి. అలా రావాలి, కోటింగ్ రావాలని. ఎందుకంటే ఇప్పుడు మనం ముద్దలు చేస్తాం అనమాట. ఒక్కోటి కంటే దీనికంటే కొంచెం పలుచగా ఉంటే పర్వాలేదు, కానీ ముద్దలో పైన కోటింగ్ అవ్వాలంటే కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. ఓకే, అది. సో ఇది రెడీ. ఇది మనం ముందుగానే ఇలాగ చక్కగా కీమాలో కొట్టించేసుకుని అలా కుక్ చేసేస్తే అయిపోతుంది. దీంట్లో ఉన్న టేస్ట్ దాంట్లో రాదండి. అన్నమాట కొంచెం లిటిల్ బిట్ ప్రాసెస్, ఒక 2-3 minutes ఎక్స్ట్రా, కానీ బాగుంటుంది. ఓకే, అంటే డెఫినెట్గా మీకు డౌట్ రావచ్చు, ఇది మనం ముందే కీమా చేసుకుని వేయించి అలా బోండాలో చేసేయచ్చు కదా అని. అందుకోసమే అడిగాను. కానీ ఇలా కొంచెం టైం ఎక్కువైనా కూడా ఇలా చేస్తేనే ఫుడ్ టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్తున్నాను. దిస్ ఇస్ ద రైట్ థింగ్ అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. చూడండి, మంచిగా చాప్ అయిపోయింది, ఫైన్ చాప్. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది ఉండలు చేసుకుందండి. గట్టిగా పట్టు, కొంచెం బాగా గట్టిగా ఇచ్చేయాలి. మంచి ఉండలు అయిందండి, బాగా చేసుకొని. ఇన్ కేసు ఒకవేళ అది రాకల బ్రేక్ ఏమైనా అయితే కొంచెం మీరు మైదా వేసుకోవచ్చు, లేకపోతే మీరు బాయిల్డ్ పొటాటో ఉన్నది చూసారా, లైట్ గా గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు తీసేదండి. సో ఇవాళ ఏంటంటే దీంతో ఎవ్రీడే మన రెగ్యులర్ గా మనం గ్రీన్ చట్నీ తోటి తింటాం, కానీ ఇవాళ ఇంకో స్టైల్ గ్రీన్ చట్నీ మీకు 2 minutes లో చూపిస్తాను. మాకు చెప్పారు మీరు స్టార్టింగ్ లో చేసి చూపిస్తాము అని చెప్పి. చూడండి, ఇప్పుడు ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ వాడాము. చూసారా ఎంత అబ్జర్వ్, చాలా తక్కువ ఉన్నా చూసారా, ఆయిల్ కొంచెం కూడా లేచుండి పైన డ్రైగా ఉన్నది అనమాట. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు. ఇది 2 minutes ఎగ్జాక్ట్లీ. కానీ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మెయిన్ ఈ కాడలు కావాలన్నమాట. కొత్తిమీర కాడల్లో టేస్ట్ ఉంటుంది. ఇది మీరు ఫైన్ గా చాప్ చేసుకోవాలి. చాలా మంది కాడలు తీసేసి ఓన్లీ లీవ్స్ కానీ ఇదే టేస్ట్ అండి, చారులో కూడా ఇదే కదా వేస్తారు. అవునండి, చారు, పప్పు చారు ఇవన్నిట్లో వేస్తారు, కానీ బట్ చాలా మంది ఏంటంటే ఆ లీవ్స్ తీసేసి వాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు అదే మెయిన్ అని చెప్పారు కాబట్టి చెప్తున్నాను. అది కొంచెం ఎక్కువ చేసుకోవాలి, తక్కువగా చేసుకుందాం. ఇది బాగా ఫైన్ చాప్ చేసుకుందాం. ఇప్పుడు దీంతో ఇది ఆల్మోస్ట్ రెడీ అనమాట. కొంచెం గార్లిక్ అది కూడా చాప్ చేసుకోవాలండి. ఇది కూడా అయింది. ఒక్క మీకు చిల్లీస్ అన్ని కావాలి, ఒకటి లేకపోతే దీనికి ఒకటి చాలు. అన్ని చాపింగ్ లోకే అన్ని కలిపేశారు. అందులో ఏది చిల్లీ ఏది గార్లిక్ అని తెలియకుండా ఉండేటట్టు. కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందండి. నా ఒక బౌల్ తీసుకుందాం. దీంట్లో కొంచెం ఉప్పు, లైమ్ చాలండి. కావాలంటే పులుపు కావాలంటే వాళ్ళు ఇంకొంచెం పిండుకోవచ్చు. సో ఈ చట్నీ రెడీ అండి. నౌ ఫర్ ప్లేటింగ్ అన్నమాట. ఓకే, గ్రీన్ చట్నీ ఇది ఒకటి ఉన్నదండి రెడీ. ఇంకోటి ఇది ఇన్స్టెంట్ చట్నీ అన్నమాట. ఓకే, ప్లస్ బోండాలు, లెక్క ఒక్కొక్క
బోండాకు ఒక్కొక్క ఆనియన్ రింగ్ పెడతారండి. కొంచెం గ్రీన్ చట్నీ, వావ్, ప్లేటింగ్ ఒక డిజైన్ చేస్తున్నారండి. చేయాలి కదండి. అంటే ఏది తినే ముందు కొంచెం షో ఉండాలి కదా. అవునవును. సో చికెన్ బోండా ఇస్ రెడీ అండి, విత్ గ్రీన్ చట్నీ అండ్ ఇన్స్టంట్ గ్రీన్ చట్నీ ఆల్సో ఉన్నదన్నమాట. సో నైస్, థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చికెన్ బోండా రెడీ అయిపోయింది. మరి దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా? చికెన్ బోండా తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో చికెన్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తరిగిన అల్లం, తరిగిన కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వంట సోడా వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న ఉండలని శనగపిండి మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చికెన్ బోండా రెడీ.